నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. అయితే నిన్న తెలంగాణ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఏ అంశాలకి ఎంత కేటాయించారు బడ్జెట్ అని అయితే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. వ్యవసాయ రంగానికి 24,439, సాగునీటి పారుదల 23,373, విద్యుత్ శాఖ 21,221, సెకండరీ ఉన్నతి విద్య 23,107, వైద్యం ఆరోగ్యం 12,393, ప్రగతి బాట సంక్షేమ పూదోట. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు పెట్టే బడ్జెట్ సంక్షేమానికి పూదోటగా ఉంటుందని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టబోం. అధికార పీఠాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను పెంచే మార్పు తెచ్చే బాధ్యతగానే భావిస్తున్నాం. పౌరులకు నిత్యం జవాబుదారీగా ఉంటున్నాం. విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం. దశాబ్దకాల వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణను, ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెడుతూ రాష్ట్ర తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని అయితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణను ఔషధ, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదన శక్తి రంగాలలో ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో సేవా రంగం అత్యధిక కొత్త ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంగా నిలిచింది. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం అయితే అరాచకత్వంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతీసింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో వీళ్ళు ఎంతో కొంత ఔషధం, బయోటెక్నాలజీ, వాహనాలు, పునరుత్పాదన శక్తి రంగాలతో ఎక్కువగా సాఫ్ట్వేర్లో అయితే హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందన్నట్టుగా చెప్పుకొచ్చారు. యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు. సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1.04 లక్షల కోట్లు, గ్యారంటీ హామీలకు 56,000 కోట్లు, అభివృద్ధి పన్నులకు 36,504 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, విద్యుత్ రాయితీలకు నిధుల పెంపు, కొత్తగా రాజీవ్ యువ వికాసం, ఇందిరాగిరి జల వికాసం, సోలార్ గ్రామం, నగర అభివృద్ధి పథకాలు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.04 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అయితే నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఎంత బడ్జెట్ పెట్టారు, దేనికి ఎంత పెట్టారని కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అప్పులు, ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని రూపొందించిన వార్షిక పద్దుల్లో రైతులు, యువత, పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి భారీగా నిధులను కేటాయించింది. రైట్, ప్రధానంగా చూసుకున్నట్టయితే రైతులకి, యువతకి, పేదలకి, మహిళలకి, ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనకు చెప్పుకొచ్చారు. ఎక్కువ నిధులను వాళ్ళ కోసమే కేటాయిస్తున్నట్టయితే ఇక్కడ అదే భారీగా అన్నట్టు కూడా ఇచ్చారు. సాగుకు వెన్నుదున్నగా నిలిచే ప్రయత్నం చేసింది. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యతలు నిర్ణయించింది. ప్రాజెక్టుల కోసం కూడా కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. వాటికి నిధులు కేటాయించింది. పేదలకు గూడు కల్పించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలను పూర్తి చేస్తామనే భరోసానిస్తూ రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లకైతే ప్రధానంగా ఇస్తున్న అంశం అదే, పేదలకు ప్రధానంగా ఇళ్ళు కావాలి కాబట్టి దాని గురించి కూడా ప్రధానంగా దానికి రికార్డు స్థాయిలో దానికి బడ్జెట్ కేటాయించడం అయితే జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి 12 నెలల ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ తర్వాత జూలైలో మిగిలిన 9 నెలలకు సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సో గతంలో కూడా ఒక 9 నెలలకు కూడా అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో అయితే కొంత బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టయితే ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ మనకి. రైట్, ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మొత్తంలో కూడా సంక్షేమ పథకాలకే కూడా 34.21% కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. మొత్తం వార్షిక పద్దులో 34.21 సంక్షేమ పథకాలకే 34.21 కూడా కేటాయించినట్టు ఇక్కడ మనకి తెలుస్తుంది. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఆదాయానికి 3.04 లక్షల కోట్లతో అత్యధికంగా 34.21% అంటే
1,04,329 కోట్లను సంక్షేమ పథకాలకే కేటాయించింది. వీటిలోనూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు సంబంధించి 9 పథకాలకు ఏకంగా 56,084 కోట్లు దక్కాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి అయితే 9 గ్యారెంటీలకు సంబంధించి ఏకంగా 56,084 కోట్లు అయితే ప్రవేశపెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం ఏడాదికి ఇవే గ్యారెంటీలు హామీలకు 47,167 కోట్లు కేటాయించగా వచ్చే ఏడాదికి మరో 8,917 కోట్లు పెంచడం గమనార్థం. అయితే ఒక సంవత్సరానికి గాను 47,167 కోట్లు కేటాయించగా వచ్చే సంవత్సరానికి అయితే ఇంకా ఒక 8,917 కోట్లు పెంచడం అయితే గమనార్థం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అభివృద్ధి పథకాలకు ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు మూలధన వ్యయం కింద 36,504 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించింది. రాష్ట్ర ఆదాయం మొత్తం 3.04 కోట్లు ఉంటుందని, అయితే 498 కోట్లు అధికంగా వ్యయం ఉంటుందని ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు 54,009.74 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అంటే అంచనా వేసిన వ్యయం కన్నా ఆదాయము 54,009 కోట్లు తక్కువగా వస్తుంది. ఈ ఆర్థిక ద్రవ్య లోటును పూడ్చేందుకు దాదాపు 69,639 కోట్లను కొత్తగా రుణాలుగా సేకరించనుంది. అయితే మనకు కావాల్సిన బడ్జెట్ అయితే 54.74 కోట్లు, కానీ ఇక్కడ మనకి ఇచ్చింది 3.04 కోట్లుగా బడ్జెట్ ఇచ్చారు. సో దానికి సంబంధించి కొత్తగా మళ్ళీ రుణాలను సేకరించనున్నది ప్రభుత్వం. వీటిని కలిసిన నికార లోటు 498.45 కోట్లు ఉంటుందని అయితే వివరించారు. సో మనకి ఇంకా బడ్జెట్ కావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అయితే సంక్షేమ పథకాలకి 34.21 ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన 9 హామీలకు కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించడానికి ప్రధాన అంశంగా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా అయితే రైతుల కోసం, యువత కోసం, పేదలు, ఇందిరమ్మ ఇళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కూడా ప్రధాన అంశాలకు సంబంధించి సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ళకైతే ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. చూడాలి, మీ ఈ బడ్జెట్పై తృప్తికరంగా లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఇంత మనకి కావాల్సి ఉంది. దానిపైన రుణాలు తీసుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. చూస్తూనే ఉండండి సీఎం టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.